గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 19వ తారీఖు ఏప్రిల్ 2026 ఆదివారం నుండి 25వ తారీఖు ఏప్రిల్ 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు. ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం మిశ్రమ ఫలితాలే కనపడుతున్నాయి. ముఖ్యంగా ఏంటంటే ప్రేమించిన వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకునే అవకాశాలు, లేదా మీరు బాగా ఇష్టపడుతున్న వాళ్ళు మీతో వ్యతిరేకంగా ఉండడము, ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగాదాలు రావడము, భార్యాభర్తల మధ్య సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలాగే మానసిక అశాంతి, తెలియనటువంటి ఆందోళన, చికాకు, ఏ పని మీద శ్రద్ధ లేకపోవడము, కెరీర్ పట్ల ఫోకస్ చేయలేకపోవడము, ఆర్థికంగా ధన నష్టము కనపడుతున్నాయి. అలాగే చిరాకు, కోపము, అసహనం పెరిగిపోవడం, ఇంట్లో వాళ్ళతోటి అసహ్యంగా మాట్లాడడం, చికాకుగా మాట్లాడడం, ఉద్యోగాలు చేసే చోట, వ్యాపారాలు చేసే చోట కూడా ఈ కోపాన్ని ప్రదర్శించడం వల్ల నష్టాలు కనపడితే జాగ్రత్తగా ఉండాలి. మనసుకి ఇష్టం లేనటువంటి పనులు చేయవలసి రావడం వల్ల మనోవేదన కనపడుతుంది. అనవసరం వ్యక్తులతో గొడవలు పెట్టుకోవడం వల్ల కూడా కావాల్సిన వారిని దూరం చేసుకునే అవకాశం కనపడుతుంది, జాగ్రత్త. అలాగే మీకు ఏం కావాలో తెలియనటువంటి పరిస్థితులు, మనసులో బాధ, ఆందోళన కనపడుతుంది. అతిగా మాట్లాడడం వల్ల, అతిగా తినడం వల్ల కూడా నష్టం కనపడుతుంది. కాబట్టి మితాహారాన్ని తీసుకోండి, తక్కువగా మాట్లాడండి. కుటుంబానికి దూరంగా గడపవలసిన పరిస్థితులు, కుటుంబ కలహాలు కనపడుతున్నాయి. చెడు సలహాలు ఇచ్చేటటువంటి వారి మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్త. వైవాహిక జీవితంలో కూడా గొడవలు, సమస్యలు పెరిగిపోతున్నాయి. వ్యాపారం చేసినప్పుడు కూడా మొదట్లో కొంచెం ఇబ్బందులు ఉన్న తర్వాత మళ్ళీ లాభాలు అయితే కనపడుతున్నాయి. ప్రతి చిన్న విషయానికి కోపము, ఉద్రేకము, గొడవలు బాగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కలహాలు, మనస్పర్ధలు, అపార్థాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. సంపాదన కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది, జాగ్రత్త. రుణ బాధల నుంచి బయటపడడానికి మాత్రం ప్రయత్నం చేయండి. ఉద్యోగస్తులకు మంచి మంచి అవకాశాలు చేజార్చుకునే పరిస్థితి కనపడుతుంది. విదేశీ ప్రయత్నాలు వాయిదా వేసుకోవడం మంచిది. అనుకున్నంత ఆదాయం రాకపోవడము, తప్పుడు ప్రదేశాల్లో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోవడాలు, భరించలేని ఖర్చులు పెరిగిపోవడాలు, అలాగే ఆర్థిక ఇబ్బందులు, రుణ బాధలు బాగా పెరగడాలు, అలాగే సమయానికి ఈఎంఐలు కానీ క్రెడిట్ కార్డు బిల్లులు కానీ కట్టలేని పరిస్థితులు కనపడుతున్నాయి. నిరుద్యోగులకు ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగం అవకాశం రాక ఇబ్బందులు, వచ్చిన మంచి ఉద్యోగ అవకాశాలు పోగొట్టుకోవడం జరిగే అవకాశం కనపడుతుంది. ఉద్యోగస్తులకి అధికారం వల్ల ఇబ్బందులు కనపడుతుందని చెప్పొచ్చు. కోర్టు వివాదాలు కానీ లేదా రకరకాల ఆస్తి వివాదాలు కానీ వాయిదాలు పడే అవకాశమే కనపడుతుంది. పోలీస్ కేసుల వల్ల కానీ లేదా సమస్యల వల్ల కానీ మానసిక అశాంతి, శారీరక కోరికలు పెరిగిపోవడము, వ్యాపారస్తులకి కష్టార్థంగా ప్రతిఫలం లేకపోవడము, పరిశ్రమలకి, వ్యాపారస్తులకి అందరికీ ధన నష్టము కనపడుతోంది. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి, ఉద్యోగాలు పోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతర దేశాల్లో ఉండే భారతీయులు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడం మంచిది. ఈ వారం కలిసి రావటం లేదు. సంతానం వల్ల సమస్యలు, ధన నష్టం బాగా పెరిగిపోతుంది. ప్రేమికుల మధ్య అపార్థాలు, అనవసరమైన వ్యామోహాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అపార్థాలు, దూరం జరిగే అవకాశాలు, పరపురుష పరస్త్రీ వ్యామోహాలు, కామకోరికలు, శారీరక వాంఛలు పెరిగిపోవడము, అలాగే అనవసరమైన వస్తువులు లేదా అనవసరమైనటువంటి బయట తిండ్లు, బయట ఫుడ్లు తినడం వల్ల సమస్యలు కనపడతాయి, జాగ్రత్తగా ఉండాలి. ప్రేమికుల మధ్య వివాదాలు, ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడే పరిస్థితులు కనపడుతోంది. ఇంకా విద్యార్థులు కూడా మీ చదువును పాడు చేసుకునేటటువంటి పనులు చేయడం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి జాగ్రత్త. చదువు పట్ల దృష్టి పెట్టండి, అనవసరమైన విషయాలు తగ్గించుకోండి. ఉద్యోగస్తులకి శ్రమకు తగ్గ ఫలితం అయితే కనపడటం లేదు. తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు కూడా కనపడుతున్నాయి. స్త్రీలు కూడా భర్తతో కోపతాపావేశాలు, విలువైన వస్తువులు పోగొట్టుకోవడము, ఇంట్లో వాళ్ళతో గొడవలు, మానస్పర్ధలు కనపడుతున్నాయి. వ్యాపారంలో సామాన్య లాభాలే కనపడుతున్నాయి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు. పెట్టుబడుల విషయాలు ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ అయ్యేటటువంటి సమస్యల విషయాలు, అరువులు అప్పులు పెరిగిపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి కాబట్టి ఇవాళ తొత్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నా, లేదా ఎవరో మీ మీద
ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చేయలేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు స్వస్తి. బయట ఉండేటటువంటి పరిస్థితుల్ని వాతావరణాన్ని పరిస్థితులు బాగా అర్థం చేసుకుని వ్యాపారాలు చేయడం కానీ లేదా ఉద్యోగాలు మార్పులు తెచ్చుకోవడం కానీ కలిసి వస్తుంది. డబ్బులు బాగా సంపాదించగలుగుతారు, డబ్బులు బాగా పొదుపు చేయగలుగుతారని చెప్పచ్చు. అలాగే మంచి మంచి నిర్ణయాలు స్నేహితుల ద్వారా సహకారం కూడా పొందగలుగుతారు, మంచి నిర్ణయాలు మంచి సలహాలు తీసుకోగలుగుతారు, సభలు సమావేశాల్లో పాల్గొంటారు, అందరినీ మెప్పించగలుగుతారని చెప్పచ్చు. మీలో నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయి. కాకపోతే పరపురుష పరస్త్రీ వ్యామోహాలు కామ కోరికలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి తత్తు జాగ్రత్తలు తీసుకోండి. విలాసవంతమైన జీవితాన్ని గడపడం కానీ లగ్జరీ లైఫ్ను అనుభవించడం కానీ భోగపరమైనటువంటి వస్తువులు కొనడం కానీ లేదా బయట ఫుడ్లు తినడం కానీ బాగా తాపత్రయం కనపడుతోంది. ఎటువంటి సమస్యలైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటారని చెప్పచ్చు. ఏ పని ప్రారంభం చేసినా తొందరగా పని పూర్తి చేసుకోగలుగుతారు. చాలా రకాల పెద్ద పెద్ద సమస్యల నుంచి అపాయాల నుంచి బయటపడే అవకాశం ఈ వారం మీకు రాబోతోంది. అయితే అనవసరమైన విషయాలు మాట్లాడడం వల్ల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు అనే జాగ్రత్త. అయితే మీకు భవిష్యత్తులో ఆదాయాన్ని తెచ్చిపెట్టేటువంటి పెట్టుబడులు మాత్రం బాగా కలిసి వస్తున్నాయి కాబట్టి పెట్టుబడులు పెట్టచ్చు. అయితే షేర్లు ట్రేడింగ్లో డబ్బులు పెట్టేపెట్టి మాత్రం ఒకసారి జాతక పరిశీలన చేయించుకోండి. ముఖ్యమైన వస్తువులు కానీ కుటుంబ సభ్యుల కోసం కానీ సంతానం కోసం కానీ ఖర్చులు బాగా పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. ఎప్పటి నుంచో తీరనేటువంటి అప్పులు తీరే అవకాశం ఈ వారం బాగా కనపడుతుంది. అలాగే బ్యాంకు లోన్లు మంజూరు అవడం కానీ లేదా రుణాలు తీర్చడానికి ప్రయత్నాలు కానీ సఫలీకృతం అవుతాయి. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు అలాగే ఉద్యోగ అవకాశాలు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి. ప్రైవేటు ఉద్యోగుల కన్నా తోటి ఉద్యోగస్తులతో సఖ్యత, ఉద్యోగంలో పనితీరు మెరుగుపరచుకోవడంతో పాటుగా అధికారులకు మీరంటే నచ్చుతారు, వివాదాలు పరిష్కారాలు అవుతాయి. అలాగే కోర్టు వివాదాలు కానీ ఆస్తి వివాదాలు కానీ పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరినటువంటి కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు ఆశించిన దానికన్నా ఆదాయం బ్రహ్మాండంగా కనపడుతోందని చెప్పచ్చు. డబ్బులు సమయాన్ని చేతికి అందుతాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డులు వీసాలు మంజూరయ్యే అవకాశాలు సమస్యల పరిష్కారాలు కనపడుతున్నాయని చెప్పొచ్చు. నూతన ఉద్యోగ అవకాశము, గృహంలో మార్పులు అనుకూలించడం, కొత్తగా ఇల్లు కట్టాలనుకున్న కొనాలనుకున్న అనుకూలతలు, విదేశీ ప్రయాణాలకు సంబంధించినటువంటి వీసాలు మంజూరు అవడము కనపడుతోంది. వివాహ ప్రయత్నాలు కుదురుతాయి, మంచి సంబంధాలు కుదురుతాయి, ప్రేమ వివాహాలు కూడా ఎవరికి వెళ్ళే అవకాశం కనపడుతోంది. విడిపోయినటువంటి ప్రేమికులు కలవడం, భవిష్యత్తు గురించి వివాహం గురించి నిర్ణయాలు తీసుకోవడం, ఇంట్లో మీ ప్రేమ విషయాలు చెప్పి అంగీకరింపజేసుకోవడం కనపడుతోందని చెప్పొచ్చు. సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు, ఆహార అలవాట్లలో మార్పు తీసుకొచ్చుకోగలుగుతారు, ఆరోగ్యం పట్ల వ్యాయామం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెడతారు. భార్యాభర్తల మధ్య మైత్రి కలయికల అనుబంధం ఏర్పడుతోంది. కుటుంబ సభ్యుల యొక్క సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. విద్యార్థులు కూడా పరీక్షా ఉత్తీర్ణత, ఎంట్రన్స్ పరీక్షలు రాసే వారికి అవకాశాలు, అలాగే విదేశాల్లో చదువుకునే వారికి మంచి ఉద్యోగ అవకాశాలు, పార్ట్ టైం జాబులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా మార్పులు కనపడుతూ ఉన్నాయి. ఉద్యోగంలో చక్కని ప్రతిభను కనపరుస్తారు. మీ స్కిల్స్ని టాలెంట్ని ఉపయోగించుకుని ఉద్యోగంలో ఎదుగుదల సాధించుకోగలుగుతారు. స్త్రీలకి భర్తతో ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరుగుతాయి. కుటుంబ సౌఖ్యము, గౌరవ మర్యాదలు, పుట్టిన నుంచి శుభవార్త అనే అవకాశాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులు కూడా అన్ని రంగాల వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి తెలివితేటలతో కూడుకున్న వ్యాపారాలు చేయగలుగుతారు. సొంత నిర్ణయాలు తీసుకోగలుగుతారు. వ్యాపారంలో మార్పులు తీసుకోగలుగుతారు. ఆర్థికంగా మంచి స్థాయిలోకి వ్యాపారాన్ని తీసుకెళ్ళి వ్యాపారపరంగా ఎక్కువ లాభాలు పొందగలిగే అవకాశం కనపడుతుంది. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ